మేడారం మహాజాతరకు వారం రోజులే మిగిలాయి. ఇవాళ జరిగే మండమెలిగే పండుగతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఆదివాసీల ఆచార సంప్రదాయ పద్ధతుల్లో ఈ కార్యక్రమం 4 చోట్ల జరుగుతుంది. దుష్ట శక్తులేవి జాతరకు అడ్డు తగలకుండా దొరస్తంభాలను నిలిపి పొలిమేరల్ని కట్టేస్తారు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇంకో వారం రోజుల్లో మహాసంరంభం మొదలవుతుంది. అందులో భాగంగా ఇవాళ మండమెలిగే పండుగ చేస్తారు. జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగుండ్లలో మండమెలిగే పండుగ చేస్తారు. ఈ 4 ప్రాంతాల్లోనూ పూజా కార్యక్రమాలు ఆదివాసీ సంప్రదాయంలో నిర్వహిస్తారు. కోయ పూజారులు సమ్మక్క సారలమ్మల ఆలయాలను శుద్ధి చేస్తారు. మామిడి ఆకుల తోరణాలను అడవి నుంచి తీసుకువచ్చిన బూరుక కర్రలకు కడతారు. వాటిని మేడారం, కన్నెపల్లి పొలిమేరల్లో నిలుపుతారు. మహాజాతరకు దుష్ట శక్తులేవి అడ్డు రాకుండా, దిష్టి తగలకుండా ఈ దొరస్తంభాలను ఏర్పాటు చేసి పొలిమేరల్ని కట్టేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలను అష్టదిగ్బంధనం చేస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు, గ్రామస్తులు వారి వారి ఇళ్లను శుభ్రం చేసుకుని అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారు. బంధువులను, ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానిస్తారు. మహాజాతర ముగిసిన అనంతరం వారందరికీ చీర, సారీ పెట్టి పసుపు కుంకాలతో సాగనంపుతారు. ఇది పూర్తిగా కోయ సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే పండుగ. మండమెలిగే పండుగతోనే మేడారం జాతరలో తొలి అడుగు పడుతుంది. ఈ పండుగతో జాతరలో ప్రధాన ఘట్టాలకు మార్గం సుగమం చేస్తుంది.